హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫటాఫట్ సీరియల్ రివ్యూస్. బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరికీ ఒక మంచి గుడ్ న్యూస్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 త్వరలోనే స్టార్ట్ అవ్వబోతోంది. యాజ్ యూజువల్గా మన సెప్టెంబర్ 1న స్టార్ట్ అవ్వబోతోంది. చాలామంది అయితే ఏప్రిల్, మే, జూన్, జూలై ఇట్లా వరుసగా చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు. కానీ అవన్నీ ఏవి జెన్యూన్ కాదు. ఇప్పుడు వచ్చిన న్యూసే జెన్యూన్ అనమాట. నాకు తెలిసిన ప్రకారము, నాకు వచ్చిన న్యూస్ ప్రకారము సెప్టెంబర్ 1న స్టార్ట్ అవ్వబోతోంది. బిగ్ బాస్ హౌస్ సెట్ స్టార్ట్ అయిపోయింది, అంతా రెడీ చేస్తున్నారు. తర్వాత పార్టిసిపెంట్ లిస్ట్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. బిగ్ బాస్ టీం చాలామంది పార్టిసిపెంట్స్ని అప్రోచ్ అవుతుంది. మరి అప్రోచ్ అయిన వాళ్ళందరూ వస్తారని నమ్మకం లేదు కదా. సో వాళ్ళలో కొందరు వస్తారని నమ్మకం ఉన్న వాళ్ళ లిస్ట్ అయితే నేను ఇక్కడ చెప్తున్నాను. మొదటగా చెప్పుకోవాల్సింది హీరో రాజ్ తరుణ్, ఆ తర్వాత చమ్మక్ చంద్ర, బుల్లెట్ భాస్కర్. జబర్దస్త్ టీం నుండి చమ్మక్ చంద్ర, బుల్లెట్ భాస్కర్ ఇద్దరిలో ఎవరో ఒకరు వస్తారు. ఇంకా నరేష్ ఉన్నాడు కదా, చిన్న అబ్బాయి లాగా, ఆ నరేష్, రియాజ్ కానీ వస్తారు. తర్వాత ఆర్పి ఉన్నాడు కదా, కిరాక్ ఆర్పి, తను కూడా వస్తాడని అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య పొలిటికల్గా బాగా ఫేమస్ అయ్యాడు కదా కిరాక్ ఆర్పి. తను వస్తే కొంచెం కాంట్రవర్సీగా ఉంటుందని ట్రై చేస్తున్నారు. బుల్లెట్ భాస్కర్, చమ్మక్ చంద్ర వీళ్ళందరూ జబర్దస్త్ టీం నుండి సెలెక్ట్ చేస్తున్నారు. కానీ అందరూ రాకపోవచ్చు. వాళ్ళలో ఇద్దరైతే ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. తర్వాత నా హోస్ట్ మాత్రం మన నాగార్జున గారే ఉంటారు తప్పనిసరిగా ఈ సీజన్కి. మరో నెక్స్ట్ 2-3 సీజన్లకు కూడా నాగార్జున గారే ఉంటారు. ఇంకా తర్వాత బంచిక్ బబ్లు అనేసి యూట్యూబర్ బాగా ఫేమస్ అయి ఉన్నారు కదా, మంచి కామెడీ వీడియోస్ అన్నీ తీస్తూ ఉంటారు. చాలా ఫేమస్ అనమాట ఇతను. మంచి కమెడియన్ ప్లేస్లో ఇతను ఎంట్రీ ఇస్తున్నాడు. చూద్దాం ఎలా ఉంటుందో. ఇక స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ ఉన్నారు కదా, హైదరాబాద్ ఫేమస్ స్ట్రీట్ ఫుడ్. తనైతే ఈ మధ్యన చాలా షోస్లో ఉన్నారు, చాలా బాగా సోషల్ మీడియాలో అంతా పాపులర్ అయ్యారు. సో తను వస్తే కూడా చాలా బాగుంటుందేమో అనేసి ఆమెను కూడా అప్రోచ్ అయ్యారు. మోస్ట్లీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కుమారి ఆంటీ గారు. ఇంకా పాపులారిటీ పెరుగుతుంది కదా ఇక్కడికి వస్తే. చూద్దాం ఎలా ఉంటుందో. మరి ఫుడ్కి అయితే ఏ లోటు ఉండదు ఈవిడగా వచ్చారంటే. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ వాళ్ళంతా కూడా ఇక్కడే చేయించుకుంటారేమో ఆమెతో ఫుడ్ కూడా. అంత టేస్టీగా ఉంటుంది, అంత మంచి పేరు వచ్చింది ఆవిడకి. ఎప్పుడు చిరునవ్వుతో ఉంటుంది. మరి ఈ బిగ్ బాస్లో ఈ టెన్షన్స్ అవన్నీ తట్టుకుంటుందో లేదో చూడాలి. ఇక తర్వాత మన బరెలక్క ఉన్నారు కదా, తను కూడా బాగా ఫేమస్ అయ్యారు. అందరికీ తెలిసిందే కదా బరెలక్క గురించి, మనందరికీ తెలుసు. మంచి పర్సనాలిటీ, చూడటానికి బాగుంటుంది, చిన్న వయసు కాబట్టి ఇంకా సాధించాల్సినవన్నీ చాలా ఉన్నాయన్నమాట ఆమె జీవితంలో. సో ఆవిడ వచ్చే ఛాన్స్ ఉంది. తర్వాత అమృత ప్రణయ్, కొన్ని ఏళ్ల క్రితం ఎంతో కాంట్రవర్సీ అయిన వాళ్ళ ప్రేమ స్టోరీ, తన భర్తని హత్య చేయడము, ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలే. కాబట్టి ఆవిడ వస్తే కూడా కొంచెం బిగ్ బాస్ షోలో మంచిగా ఉంటుంది అనేసి అనుకుంటున్నారు. మరి ఆవిడ వస్తారో లేదో మనకు తెలియదు. వెయిట్ చేసి చూద్దాం దానికోసము. ఇంకా ఈ తర్వాత ఇంకొంతమంది అయితే సుప్రీత, అంటే మన సురేఖవాణి ఉన్నారు కదా యాక్ట్రెస్, వాళ్ళ డాటర్ సుప్రీత వస్తుందంటున్నారు. కొందరైతే సురేఖవాణి కూడా వస్తుందనే ఛాన్సెస్ అయితే ఉన్నాయంటున్నారు. ఇక ఈ మధ్యనే మళ్ళీ రేవ్ పార్టీలో కొద్దిగా కాంట్రవర్సీ చేసిన హేమ గారు ఉన్నారు కదా, ఆల్రెడీ ఒకసారి వచ్చిన్నారు తను. అందుకే వస్తారో రారో తెలియదు. ఈ ముగ్గురులో అయితే ఎవరో ఒకరు వచ్చే ఛాన్స్ ఉంది. సురేఖవాణి కానీ, సుప్రీత కానీ, హేమ గారు కానీ, ఈ ముగ్గురులో ఒకరు వచ్చారు. తర్వాత మన హోస్ట్ కింగ్ నాగార్జున గారితో స్టార్ట్ అవ్వబోతుంది బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు సెప్టెంబర్ 1న స్టార్ట్ అవ్వబోతుంది. వెయిట్ చేస్తూ ఉండండి.